సంబంధించిన తెలంగాణ సాధించిన తర్వాత కేవలం తెలంగాణకు సంబంధించిన యావత్తు ఏదైతే సంపద ఉందో మొత్తం కేవలం తన కుటుంబీకులకు తన వర్గానికి సంబంధించిన మాత్రమే వెచ్చించారని చెప్తున్నారు. ఈ విషయంపై అదే బీజేపీ స్పోక్స్ పర్సన్గా మీరేమంటారండి? ముందుగా మీకు అలాగే ఫోర్స్ ఐటీ ప్రేక్షకులకి ప్యానెల్ మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు బీఆర్ఎస్ రాజ్యోత్సవ సభ ఏదైతే 27 తారీఖు రోజు జరుపుకుంటా ఉందో కొన్ని ప్రశ్నలు ఉన్నాయి చెప్పాలంటే. ఎందుకంటే నా తరపున కాకుండా భారతీయ జనతా పార్టీ తరపున కాకుండా ప్రజల తరపున నేను అడుగుతా ఉన్నాను. ఒకటి, టిఆర్ఎస్ ఎప్పుడు పుట్టింది, బీఆర్ఎస్ ఎప్పుడు పుట్టింది? టిఆర్ఎస్ పుట్టింది 27 ఏప్రిల్ 2001లో, 2001. బీఆర్ఎస్ పుట్టింది అక్టోబర్ 5 రోజు, అక్టోబర్ 5, 2022. ఇప్పటికీ 2022 ఇప్పటికి 2 సంవత్సరాల 7 నెలలు అయింది. ఈ రజతోత్సవం అనేది బీఆర్ఎస్ పార్టీకా టిఆర్ఎస్ పార్టీకా? ఎందుకు అడుగుతున్నానంటే టిఆర్ఎస్ పార్టీ పుట్టినందుకు ఒక కాజ్ ఉంది, ఒక కారణం ఉంది. తెలంగాణ రాష్ట్రం సిద్ధించాలని ఒక ఆలోచన, ఆశలు, ఆకాంక్షలు, ఆశయాలు చాలా ఉండే. దానికోసం అనేసి తెలంగాణ ప్రజలు చాలా వరకు అందరు కలిసి పనిచేద్దాం నా ఆలోచనతోటి ఎంతో మంది కలిసి కొంత టిఆర్ఎస్ పార్టీని స్థాపించారు. కానీ ఈ రోజు చూస్తే టిఆర్ఎస్ పార్టీలో ఎవరైతే ఎంతమంది అయితే స్టార్ట్ చేశారో, స్థాపించారో, ఫౌండర్ మెంబర్స్ ఉన్నారో ఒక్కరు లేరు దాంట్లో. కేసీఆర్ తప్ప ఎవరు కూడా లేరు దాంట్లో. ఆల నరేంద్ర, వి ప్రకాష్, నాయ నరసింహారెడ్డి, ఎంతో మంది చెప్పాలంటే వాళ్ళందరూ కూడా ఇప్పుడు మరి ఎక్కడ కూడా కనిపించట్లేదు. సత్యనారాయణ రెడ్డి, హరీష్ రావు ఉన్నాడు. హరీష్ రావు తప్ప నారాయణ రెడ్డి, గొట్టె భూపతి, హనుమంతరావు, గాదె ఇన్నయ్య, వి ప్రకాష్ వీళ్ళందరూ కూడా మరి టిఆర్ఎస్ స్థాపించినప్పుడు దాంట్లో పాలు పంచుకున్నారు. కానీ ఈరోజు ఒక్కరు కూడా కనిపించట్లేదు. అందరినీ కూడా బయటకు పంపించారు, ఒక్క హరీష్ రావు తప్ప. హరీష్ రావుని ఎందుకు ఉంచుకున్నాడంటే మేనల్లుడు కాబట్టి. వాళ్ళిద్దరు తప్ప టిఆర్ఎస్ పార్టీలో ఎక్కడ కూడా ఎవరు లేరు. అంటే ఆయన ఏమనుకుంటున్నాడు, కేసీఆర్ పార్టీ పెట్టడం, తెలంగాణ రాష్ట్రం సిద్ధించడం నేనే చేసినని చెప్పుకుంటాడు. కానీ అక్కడ వెనక పోయి చూస్తే ఎంతో మంది త్యాగాల ఫలితంగా వచ్చిన తెలంగాణ ఇది. ఎంతో మంది కష్టపడ్డారు, ఎంతో మంది మరి ముందుకొచ్చి ఉద్యమాలు చేశారు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆ ఉద్యమకారులందరినీ కూడా బయటికి పంపించి ఉద్యమ ద్రోహుల్ని టిఆర్ఎస్ పార్టీలో చేర్చుకొని వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చారు. ఇది తెలంగాణ రాష్ట్రమా? ఇది తెలంగాణ టిఆర్ఎస్ పార్టీ? ఇది దానికోసమే టిఆర్ఎస్ పార్టీ పుట్టింది. ఎందుకు పుట్టింది? ఏం చెప్పారు మీరు? ఏం చేస్తున్నారు ఇప్పుడు? సరే, అది పోయింది. తర్వాత బిఆర్ఎస్ పార్టీ మరి ఏదైతే 5వ తారీఖు అక్టోబర్ 2022 పుడితే టిఆర్ఎస్ కున్న లక్ష్యాన్ని సాధించకున్నా కూడా అవి పూర్తి కాకుండా ఏది ఆశలు, ఆశయాలు, ఆకాంక్షలకు ప్రజలకు ఏవైతే ఉండేనో అవి సిద్ధించకపోగా దాన్ని మళ్ళా బిఆర్ఎస్ పార్టీగా మార్చారు. అంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రాన్ని దాచుకోవడం కాకుండా, లక్షల కోట్ల అవినీతి కుంభకోణాలు కూరుకోవడం కాకుండా, లక్షల కోట్లు సంపాదించడం కాకుండా, తెలంగాణ ప్రజల్ని నట్టేట ముంచడం కాకుండా మళ్ళా బిఆర్ఎస్ పార్టీగా అవతరించింది. బిఆర్ఎస్ పార్టీగా అవతరించడానికి కారణం ఇంకొకటి ఉంది. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ముంచడం కాదు, మోసం చేయడం కాదు, భారతదేశ ప్రజలు కూడా మోసం చేయాలనే ఆలోచనతోటి, దుర్మార్గమైన ఆలోచనతోటి బిఆర్ఎస్ పార్టీగా పేరు మార్చారు. ఈరోజు చెప్పాలి మరి రజతోత్సవం అనేది బిఆర్ఎస్ పార్టీగా టిఆర్ఎస్ పార్టీగా ఎందుకు చేస్తున్నారు? సో మూడవది తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు మరి సభల కేసీఆర్ ఏం చెప్పాలనుకుంటున్నాడు? 1,50,000 కోట్లు ఖర్చు పెట్టి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాక ఉండబోతా ఉంది, కోల్పోతా ఉందని చెప్దామని బీఆర్ఎస్ సభలో చెప్తారా? ధరణిలో లక్షల ఎకరాలు మటుమాయమైపోయినాయి, అన్యాక్రాంతం అయిపోయినాయి. ధరణి మా కోసమే వాడుకున్నాం, టిఆర్ఎస్ పార్టీకి లేకపోతే కల్వకుంట్ల కుటుంబానికి వాడుకున్నామని చెప్దామనుకుంటున్నారా? నేను పెట్టిన సంక్షేమ పథకాలు ధరణి ఏ సంక్షేమ పథకాలు ఉన్నాయో ఆ సంక్షేమ పథకాలన్నీ కూడా
లిక్కర్ రేట్లు పెంచి లిక్కర్ ఆదాయం పెంచి 14,000 కోట్ల నుంచి 40,000 కోట్లకి ఆదాయం పెంచి ఆ డబ్బంతా కూడా నేను ఖర్చు పెడుతున్నాను, తాగుడు తెలంగాణ, తాగుడు చేసిన తెలంగాణ నేను చెప్పుకోదామని మరి ఈ రోజు చెప్దాం అనుకుంటున్నాను. గొప్ప పని ఏం చేయలేము కేసీఆర్. రైట్, ఓకే. తాగుడు లిక్కర్ మీద 30,000 కోట్లు పెంచి తాగుడుకు అలవాటు చేసి ఎంతో మంది ప్రాణాలకి కారణమైంది ఈ తాగుడు తెలంగాణ, తాగుడు వల్లనే. ఒకప్పుడు లేకుండా ఇదంతా. మరి ఇవన్నీ కూడా చెప్పాలని ఈ రోజు సభలో చెప్తారా? అదే విషయాన్ని మనం ఒకసారి డాక్టర్ గారు, లేకపోతే రకరకాల అవినీతి కుంభకోణాలు ఉన్నాయో అవన్నీ కూడా మేము చెప్పినాం, మేము చేసినాం, మా ప్రభుత్వ హయాంలో జరిగినాయి అని చెప్పడానిక? దళిత ముఖ్యమంత్రిని చేయలేనని చెప్పడానిక? లేకపోతే 3 ఎకరాల భూమి నేను ఇవ్వలేదు అని చెప్పి చెప్పడానిక? దళిత బంధు నేను ఇవ్వలేదు అని చెప్పి ఈరోజు సభలో చెప్పడానిక? దేనికోసం ఏం చెప్పాలనుకుంటున్నారో నాకు తెలియదు. కానీ తెలంగాణ ప్రజలు ఒక్కటే డిసైడ్ అయిపోయారు, ఈ టిఆర్ఎస్ ని బిఆర్ఎస్ పార్టీకి ఎప్పుడైతే పేరు మార్చిర్రో ఆ బంధము, ఆ పేగు బంధం, తెలంగాణకున్న బంధం మొత్తం కూడా తెగిపోయింది. వీళ్ళు అక్కర్లేదు. వీళ్ళ కుటుంబంలోనే 5గురికి ఉద్యోగాలు వచ్చినాయి, ఉద్యోగకారులకు మాత్రం ఒక్క ఉద్యోగం కూడా రాలేదు. వాళ్ళని ద్రోహం చేసిన పార్టీ టిఆర్ఎస్ పార్టీ అని తెలంగాణ ప్రజలందరూ అనుకుంటారు. అందుకే ఎన్నికలు వచ్చినప్పుడు వెంకటరెడ్డి గారు, ఓకే, ఐ విల్ కమ్ బ్యాక్ టు అగైన్. మనం ఒకసారి యాదవ్ గారి దగ్గరికి వెళ్దాం. యాదవ్ గారు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధించింది రజతోత్సవాలు జరగబోతున్నాయి. ఈ విషయంలోనే మనం వెంకటరెడ్డి గారు చాలా విన్నాం. ఏది కూడా సాధించలేదు. 150 కోట్ల రూపాయలతో ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టారో కేవలం కుటుంబ సభ్యులకు మాత్రం వారు స్వలాభాల కొరమిచ్చే ఈ తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించింది. తర్వాత బీఆర్ఎస్ అనేది ఆవిర్భవించింది అని చెప్తారు. ఉద్యమ